హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. డైరెక్షన్ ఆఫ్ సర్కిల్స్ మనం ఫ్లోర్ ప్లాన్లో, అదేవిధంగా సైట్ ప్లాన్లో చూపిస్తాం. ఫ్లోర్ ప్లాన్ అంటే ఒక్క ప్లానే కాదు, ఎన్ని ప్లాన్స్ అయితే మనకు ఉన్నాయో ఒకటే లొకేషన్లో చూపిస్తాం. ఉదాహరణకి అసలు ఈ డైరెక్షన్ ఆఫ్ సర్కిల్స్ ఎందుకు వాడాలా అనేటువంటి ప్రశ్న ఒక యూజర్ అడగడం జరిగింది. అందుకనే నేను ఒక చిన్న వీడియో చేయాలా అని ఇది పెడుతున్నాను. డైరెక్షన్ ఆఫ్ సర్కిల్స్ మనకి ఏం పని చేస్తాయి అంటే, ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఈ రెండు అడ్డంగా ఉన్నాయి. అడ్డంగా ఇప్పుడు ఈ డైరెక్షన్ ఆఫ్ సర్కిల్ మనం గమనిస్తే, ఒకటి వచ్చేసి రెసిఎఫ్ఏఆర్ పైన లేయర్ చూడండి, ఈ పాయింట్లో లేయర్ చూడండి, ఇక్కడ రెసిఎఫ్ఏఆర్ మీద ఉంటుంది లేయర్లో. ఇంకోటి వచ్చేసి ఏదైతే ఇక్కడ మనం ఈ బాక్స్, బౌండెడ్ బాక్స్ గీచున్నాం కదా, ఆ లేయర్లో ఉంటుంది, ఫ్లోర్ అనేటువంటి లేయర్లో ఉంటుంది. అంత డెప్త్ మనకి ఇప్పుడు అవసరం లేదు, ఏ లేయర్ మీద ఉంది, ఎందుకు ఉంది అనేటువంటిది. రైట్, మనం ఏం చేసామంటే సేమ్ ప్రపోర్షనేట్గా, ఉదాహరణకి ఇప్పుడు మనం అనుకుందాం, ఈ ఎగ్జిస్టింగ్ తీసేద్దాం. ఫస్ట్ తీసేసి మనం ఒక లెక్క ప్రకారంగా పెడదాం. DCR ఇన్సర్ట్ డైరెక్షన్ లెఫ్ట్ సర్కిల్స్. నేను సమ్వేర్ ఇక్కడ ఎక్కడో ఒకటి పెట్టుకుంటాను ఫస్ట్. ఇప్పుడు చూడండి, నేనేం చేస్తానంటే మూవ్ అని చెప్పేసి దీని మిడ్ మనకు ఉంది కదా, ఇన్సర్షన్ పాయింట్, అది మనకి ఏదైతే కనిపించిందో అది తెచ్చి ఇక్కడ పెట్టాను నేను. మూవ్ ప్రీవియస్ ఇక్కడ నుంచి నాకు కిందకి 1 మీటర్, మూవ్ ప్రీవియస్ నాకు రైట్కి 1 మీటర్. రైట్, ఈ విధంగా నేను ఈ సర్కిల్ ఏదైతే ఫస్ట్ది ఉందో, సర్కిల్స్, అది డైరెక్షన్ ఆఫ్ సర్కిల్స్. సో దాంట్లో ఫస్ట్ సర్కిల్ ఇది ఉంది కదా, సో దీన్ని నేను ఏం చేశానంటే ఇక్కడ నుంచి ఎక్స్లో 1 మీటర్, వైలో కూడా 1 మీటర్ జరిపి ఇక్కడ పెట్టుకున్నాను. రైట్, ఇప్పుడు ఇదే విధంగా నేను కాపీ చేసి కంప్లీట్ డైరెక్షన్ ఆఫ్ సర్కిల్స్ అంతా మన బిల్డింగ్లో లొకేట్ చేసేస్తాను. సో దీంట్లో నేను పైన టెర్రస్ ఫ్లోర్ కూడా గీసున్నాను. సో ఈ రైట్ సైడ్లో ఏదైతే ఉందో ఇది మనకి ఇది ప్రపోజ్డ్ వర్క్. ఇదేంటంటే BUA బిఫోర్ కన్స్ట్రక్షన్ అనేటువంటి లేయర్. దీని గురించి ఆల్రెడీ నేను చెప్పున్నానని నేను అనుకుంటున్నాను. ఇది తీసేద్దాం. ఇప్పుడు ఇది కూడా ఎలాగుంది, ఎక్స్లో ఇక్కడ నుంచి ఈ ప్రపోజ్డ్ లైన్ ఇది అనుకోండి, ఎక్స్లో 1 మీటర్ ఉంది, వైలో 1 మీటర్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని నేను సైట్ ప్లాన్ని రొటేట్ చేస్తాను. ఒకవేళ అనుకుందాం, మనం జనరల్గా ఎలా గీస్తామంటే ఇందాక ఏ పొజిషన్లో అయితే ఉన్నిందో అదే పొజిషన్లో గీస్తాము. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ మనకి ఈ కనిపించేవి హారిజాంటల్గా కనిపిస్తున్నాయి, ఇక్కడ ఏదైతే డైరెక్షన్ ఆఫ్ సర్కిల్స్ ఉన్నాయో ఇవి వర్టికల్గా కనిపిస్తున్నాయి. అగ్రి? ఇప్పుడు ఇది హారిజాంటల్గా, ఇది వర్టికల్గా ఇలా ఉండొచ్చా అనేటువంటిది పాయింట్. ఉండొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఆ లెక్క, ఆ క్యాలిక్యులేషన్ చేసుకోవడానికే ఈ డైరెక్షన్ ఆఫ్ సర్కిల్స్ అనేటువంటి ఉన్నాయి. అంటే మనం సైట్ ప్లాన్ ఏదైనా స్క్యూలో చూపించామా, ఉదాహరణకి ఈ విధంగా F8 టాప్ పెద్దాము, ఇలా ఏమైనా చూపించామా, ఇలా పెట్టినా కూడా ప్లాన్ అప్రూవ్ అవుద్ది. ఎందుకు? దీని రెఫరెన్స్ ఇక్కడ ఈ పాయింట్ నుంచి, ఫర్ సపోజ్ అది అనుకుంటే ఇక్కడ నుంచి ఇలా 1 మీటర్ ఉంది, ఇక్కడ నుంచి ఇలా 1 మీటర్ ఉంది. మనం మరి ఇంత స్క్యూ వద్దులేండి, పెట్టినా అప్రూవల్ అవుద్ది. మీకు నేను చూపిస్తాను. ఇప్పుడే దీన్ని చేస్తాను, రెండో వెర్షన్లో చేస్తాను. ఈ డ్రాయింగ్ చూడండి. ఇప్పుడు ఇదంతా మనకు కంప్లీట్గా నేను కంపైల్ చేసినట్టు ఫైల్ కాబట్టి డైరెక్ట్గా ఏరియా స్టేట్మెంట్ నేను క్లిక్ చేసేస్తాను. ఇప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా ప్రాసెస్ జరిగి మనకు ముందు సెట్ బ్యాక్ ఎంత, వెనక సెట్ బ్యాక్ ఎంత అది చెప్తుంది కదా. మార్జిన్స్లో ఫ్రంట్ సెట్ బ్యాక్ ఎంత, సైడ్ బ్యాక్ సెట్ ఎంత చెప్తుంది. ఇప్పుడు ఈ సైడ్ ప్లాను ఇది నేను ఫ్రంట్ అని ఎలా తీసుకుంటుంది, ఇది నేను ఫ్రంట్ అని ఎలా తీసుకుంటుంది అంటే, ఆ రెండు డైరెక్షన్ ఆఫ్ సర్కిల్స్ ఏ యాంగిల్ అయితే ఉన్నాయో దానికి ఆపోజిట్గా తీసుకొని ఇది నేను ఫ్రంట్ అని చెప్పి అది డిసైడ్ చేసుకుంటుంది అనమాట. ఎందుకంటే మన ప్లాన్లో కూడా అదే విధంగా ఉంది కాబట్టి. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు ఇది మళ్ళీ కంపైల్ అయ్యి మనకు ఫ్రంట్ని ఫ్రంట్గా తీసుకుంటుంది, సైడ్కి తీసుకుంటుందండి. ఒక పక్క మనం చెప్పుకోవాలనుకుంటే రిపోర్ట్ కూడా మనకు జనరేట్ అయ్యి వచ్చేసింది. రైట్, పైన గ్రీన్ ఉంది, కింద గ్రీన్ ఉంది, మధ్యలో ఏమి ఎర్రర్స్ లేవు. సో ఈ డ్రాయింగ్ పర్ఫెక్ట్. మనకి ఏరియా స్టేట్మెంట్ కూడా ఇక్కడ జనరేట్ అయింది.
ఇప్పుడు మనం తిప్పాం కాబట్టి ఇది ఏమైనా మారాయా? ఏం మారలేదు. ఫ్రంట్ మార్జిన్ 1.5 నేను సైట్లో మెజర్ చేసి చూపిస్తాను చూడండి మీకు. ఇది మన మార్జిన్. సో డిస్టెన్స్ డిఐ కమెంట్ షార్ట్ కట్ దానికి ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 మీటర్స్ ఉంది. ఓకే, ఇక్కడ ఎంత ఉంది? ఫ్రంట్ 1.5 ఉంది. అంటే మనం ఈ విధంగా సైడ్ ప్లాన్ని 90 డిగ్రీ రొటేట్ చేసి పెట్టినప్పటికీ ఏదో ఒక రెఫరెన్స్, ఏదో ఒక కనెక్షన్ ఏది ఇక్కడ ఉండేటువంటి ఈ ప్లాన్స్కి ఈ సైడ్ ప్లాన్కి ఉండాలి. కాబట్టి ఈ రెండింటికి లింక్ ఉండేటట్టుగా వీళ్ళు ఏం చేశారంటే ఒక లింక్ లాంటిది ఒకటి క్రియేట్ చేశారు. లింక్ ఎలా క్రియేట్ చేశారంటే రెండు ఒక డైరెక్షన్ ఆఫ్ సర్కిల్స్, రెండు సర్కిల్స్ లాగా పెట్టుకొని ఆ XYని వాళ్ళు చూసుకొని ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ ఇంత డిస్టెన్స్లో ఇది ఉంది అని చెప్పి క్యాల్కులేషన్ చేసుకునే అవకాశం వీళ్ళకి ఇక్కడ వచ్చింది. ఇక్కడ చూడండి, ఇదైతే అడ్డంగా రాలేదు. ఇక్కడ ఏదైతే మనకి ఎప్పుడు ఏరియా స్టేట్మెంట్ అంతా అయిపోయాక బిల్డింగ్ ఇలా పొడుగ్గుంది కదా, ఇలా పొడుగ్గుంది కదా, ఇది ఇక్కడ మాత్రం వెర్టికల్గానే వచ్చింది. ఫర్ సపోజ్ ఇందాక నేను చెప్పాను మీకు, ఏమని చెప్పాను, స్కీలో పెట్టి చూపిస్తాను అది అవుద్దా లేదా అనేటువంటిది. సో దాన్ని కూడా మనం చూసేద్దాం. రొటేట్. ఇప్పుడు కూడా ఫ్రంట్ మార్జిన్ మనకు ఈ ఏరియా స్టేట్మెంట్లో అది అంటే ఇలా ఎవరు డ్రాయింగ్ చూపించరు. ఒకవేళ మనం నెంబర్ ఆఫ్ బిల్డింగ్స్ బ్లాక్స్ చూపిస్తున్నాం అనుకోండి ఒక డ్రాయింగ్లో, అలాంటప్పుడు ఏంటంటే ఇలాగనే వస్తాయి బిల్డింగ్లు క్రాస్ అంటే ఒకే పెద్ద సైట్ ప్లాన్లో 4 బిల్డింగ్లు చూపిస్తున్నాం మనం. ఈ పక్క ఒక పెద్ద హాస్టల్ అనుకుందాం మనం కాసేపటికి, స్కూల్ అండ్ హాస్టల్. ఒక దగ్గర స్కూల్ అనుకోండి, కాసేపటికి స్కూల్ ఉంది, ఒక దగ్గర హాస్టల్ ఉంది, ఒక దగ్గర కిచెన్ ఉంది, ఒక దగ్గర డైనింగ్ ఉంది. ఈ 4 90 డిగ్రీలో ఉండాలని రూల్ ఏం లేదుగా, ఇలా క్రాస్ కూడా ఉండొచ్చుగా టోటల్ సైట్ ప్లాన్లో. కాబట్టి మనం ఏం చేస్తామంటే డైరెక్షన్ ఆఫ్ సర్కిల్స్ అనేటువంటివి వాడతాం అనమాట. ఇదంతా మీకు కంపైల్ అయిపోయాక అర్థమవుతుంది. ఇది ఫ్రంట్ మార్జిన్ 1.5 మాత్రమే చూపిస్తుంది. ఈ విధంగా నేను క్లాస్లో పెట్టినప్పటికీ సో ఆ రిలేషన్ బిట్వీన్ ది ఫ్లోర్ ప్లాన్స్ అండ్ సైట్ ప్లాన్ని అసైన్ ఆ లింక్ పెట్టుండేది ఈ డైరెక్షన్ ఆఫ్ సర్కిల్స్ అన్నట్టు మనం తీసుకోవాలన్నమాట. లేకపోతే ఈ విధంగా క్రాస్గా పెడితే అది కన్ఫ్యూజ్ అయిపోవాలి కదా, ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ అని ఇట్లా. ఓకే, పైన గ్రీన్ కింద గ్రీన్ క్లోజ్. ఓకే, ఇక్కడ ఇది ఏం వేసుకుంది డైమెన్షన్ మనం వదిలేద్దాం, మనకు అన్నెసరీ. ఇక్కడికి వెళ్ళి చూద్దాం. ఫ్రంట్ మార్జిన్ 1.5, రియర్ మార్జిన్ కరెక్ట్గా ఉంది. రియర్ నేను కొలిసి చూపిస్తాను చూడండి, ఇక్కడ ఇది కదా. సో డిస్టెన్స్ ఈ విధంగా ప్లాన్ పెట్టినా కూడా అప్రూవ్ అవుతుంది. అంటే అంత ఎక్స్పెరిమెంట్లు చేయాల్సిన అవసరం లేదు. చూడండి 1.0082, 1.0082 అంటే 1.01 అని మనం అనుకోవచ్చు. ఇక్కడ మనకు రియర్ మార్జిన్ ఎంత చూపించింది, అది 1.01 రౌండ్ చేసి చూపిస్తుంది. అంటే ఈ విధంగా క్రాస్కి పెట్టినా కూడా మనకు డైరెక్షన్ ఆఫ్ సర్కిల్స్ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నాయి అన్నట్టు. ఇప్పుడు నేను అన్నిటిని అండూ చేస్తున్నాను. ఇందాక ఏ పొజిషన్లో అయితే ఉన్నిందో ఇది ఈ విధంగా కూడా చూపించవచ్చు మనం సైడ్ ప్లాన్. ఓకే, కాబట్టి డైరెక్షన్ ఆఫ్ సర్కిల్స్ అయితే ఈ విధంగా పనిచేస్తాయి అని చెప్పి మీకు క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, మళ్ళీ ఇంకొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. మీకు అర్థమైపోతే వెల్ అండ్ గుడ్, నో ప్రాబ్లం. సో రైట్, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ఈ వీడియోకి కంటిన్యూయేషన్గా నేనేం చేస్తున్నానంటే రెండో వీడియో కూడా తయారు చేస్తున్నాను, ఎందుకంటే డైరెక్షన్ ఆఫ్ సర్కిల్స్ గురించి చక్కగా అర్థం అవడానికి. సో ఆ వీడియోని కూడా మీరు ఖచ్చితంగా చూడండి.